సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణంలోని వివిధ వీధుల్లో శ్రీకృష్ణుని విగ్రహాన్ని అంగరంగ వైభవంగా ఊరేగిస్తూ శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక గీతా మందిర్ నుండి మల్లె చెట్టు చౌరస్తా, నెహ్రూ అంబేద్కర్ చౌరస్తా వరకు మహిళలు కోలాటాలతో నృత్యాలు చేస్తూ ఘనంగా జరుపుకున్నారు. అలాగే భక్తులు దారి పొడవునా శ్రీకృష్ణునికి మంగళహారతులతో స్వాగతం పలికారు. అర్ధరాత్రి వరకు అభిషేకాలు చేసి స్వామిని తొట్టెలో వేసి స్వామి పుట్టిన టైం వరకు పూజలు చేసి భజనలు చేసి అందరూ ప్రతి ఒక్క మహిళా భక్తురాలు పాల్గొని దిగ్విజయంగా పూర్తి చేస్తున్నారు. మరి ఇప్పుడు కూడా 4 గంటలకు హనుమాన్ చాలీసా పారాయణము, 12వ భగవద్గీత గీతా పారాయణము అన్ని పారాయణాలు చేసి స్వామిని వేడుకున్నాము, భజనలు చేశాము. మనకు అనిపిస్తుంది కష్టాలు పడ్డారు ఎవరు అంటే రాముడు గుర్తొస్తాడు, కానీ నిజానికి చెప్తే రాముని కన్నా ఎక్కువ కృష్ణుడే కష్టపడ్డాడు. ఎందుకంటే పుట్టడమే చెరసాలలో పుట్టాడు, పుట్టుడుతోటే తల్లిదండ్రులకు దూరంగా ఉన్నాడు. చిన్న వయసులోనే రాక్షసులు సంహరిస్తా అని మీదికి వస్తే వాళ్ళని సంహరించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన జీవితం అంతా కష్టకాలమే. అలా అని వారు చిరునవ్వుతోటి, ఆ కృష్ణుడు చిరునవ్వుతోటి, ఆ మురళీ వాయిద్యంతో ప్రతి ఒక్కరిని భక్తులను మైమర్పించారు. రాధతోటి కానీ గోపికలతోటి కానీ. అష్టమి అని ఎందుకంటారంటే తన అవతారములో 8వ అవతారము కృష్ణుడిది కాబట్టి అష్టమి. భార్యలు అష్టమి రోజు జన్మించాడు. ఇలాగ చెప్పుకుంటూ పోతే 8 అనేది ఒక 16 సార్లు ఉన్నది. ఆ కథ చెప్తే చాలా లేట్ అవుతుంది. అలా అనే శ్రీకృష్ణాష్టమి అని పేరు వచ్చింది. మరి కృష్ణుడు పడ్డ కష్టాలు మనం ఆలోచిస్తే చాలా తక్కువ. ఆవగింజలో వెయ్యో వంతు కూడా మనం కష్టం పడతలేము. కృష్ణుడు పడ్డ కష్టంలో మనది ఆవగింజ అంత వెయ్యి వంతు కూడా మనం పడతలేం. కాబట్టి మరి ఆ స్వామిని ఈరోజు కలుసుకొని మనకు ఎలాంటి కష్టాలున్నా కూడా ఆ స్వామి చిరునవ్వే మనకు భాగ్యంగా భావిస్తూ ఇంతటి అవకాశం ఇచ్చిన మా హనుమాన్ చాలీసా మహిళా బృందానికి ఒక్కసారి జై శ్రీరామ్ జై హనుమాన్ చెప్తూ నిజంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మరి ఆ ద్వారకలోనే మనము కోలాటం చేసినంత అనుభూతి గోపికల్లాగా అనిపిస్తుంది. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ జై శ్రీరామ్ జై శ్రీ